ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఈరోజు ఉరి శిక్ష వేయడం చాలా సంతోషంగా ఉంది. 18 మంది చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలుగుతుంది. గాయపడ్డ వాళ్ళందరూ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు, ఎందుకంటే చాలా ఇంత తొందరగా శిక్ష పడ్డదనే విషయం పైన. దీంతో పాటు ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో గాయపడ్డ గోపి కూడా A1 స్టాల్ ఉన్న గోపి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన నాడు తెలుసుకున్నారు. అయితే ఉదయం కూడా వీళ్ళు అన్నారు వాళ్ళకి ఉరి శిక్ష విధించాలని కోరుకున్నారు. అదే గోపి నాడు తెలుసుకున్నారు. గోపి చెప్పు, దీంట్లో ఈ 5గురికి నీ కారణమైన వాళ్ళకి ఉరి శిక్ష పడింది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతుంది? ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మంచిగా ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను. ఉగ్రవాదం నశించాలి కోరుతున్నాను. అంటే ఈ 19 మందికి చావు కారణమై వీరందరూ అంటే మరి ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏలాంటి మంచి కఠినంగా ఫుల్గా పోలీసులతో టైట్ చేయాలని కోరుతున్నాను. అంటే ఆ గాయపడ్డప్పుడు నువ్వు ఏ విధంగా సఫర్ అయినావు? అంటే ఆ 30 రోజులు నువ్వు హాస్పిటల్ ఉన్నావు, ఎట్లా సఫర్ అయినావు? 3 నెలలు వారం రోజులు హాస్పిటల్ ఉన్నా, మిగతా 3 నెలలు మొత్తం ఇంట్లోనే ఉన్నాను. అంటే మీ ఇంటి పాది ఎట్లా భయపడ్డారు దీనిలో? అంటే ఈ బాంబ్ బ్లాస్ట్ గాయపడ్డాక నీవు ఎట్లా సఫర్ అయినా ఆ రోజు ఆ 30 డేస్ కూడా? మా ఇంట్లో అందరూ చచ్చిపోయినాం అని అనుకోరు, అందరూ చనిపోయినామని అనుకోరు. చనిపోయినాం అనుకొని ఇక తెల్లారి తెలిసింది. ఇక నేను హాస్పిటల్లో తర్వాత కాల్ చేసేసరికి తెల్లారి ఇంటికి ఇన్ఫార్మ్ వెళ్ళాను. ఇప్పుడు నీ చెయ్యి విరిగి ఎక్కడెక్కడ విరిగింది చెప్పు. ఏళ్ళు దాకింది ఇక్కడ, చేయికి ఇక్కడ చేయికి దెబ్బ దాకింది, ఏలు పోయింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరికీ నీకు ఈ ఇంత గాయాలు కావడానికి కారణమైన 5గురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. ఈ కోర్టు ఈ శిక్షను నువ్వు స్వాగతిస్తున్నావా లేదంటే ఏమన్నా? ఆనందంగా ఉంది నాకు శిక్ష పడ్డందుకు వాళ్ళకి అసలుకి. ఓకే, ఏమి గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ నువ్వు అంటే మళ్ళీ ఫర్దర్ ఇలాంటి కాకుండా ఉండాలని మేము ఏం కోరుతున్నావు? ఇలా కాకుండా మళ్ళీ ముందు జాగ్రత్త తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. అంటే ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు నీ ఫీలింగ్ అంటే ఒకేసారి బ్లాస్ట్ అయినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఆ రోజు అసలు ప్రోత్సాహ పడిపోయాను నేను, అసలు ఇక్కడ లేను, మధ్య సెబ్బల్లో ఉన్నాను నేను. ఓకే, అయితే భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కానీ ఇటు పాలకులు కానీ వివరించాలన్నారు బాధితులు. అయితే రానున్న రోజులు కూడా ఇప్పటికే ఈ ఉరి శిక్షను అందరూ స్వాగతిస్తున్నప్పటికీ రానున్న రోజులు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలంటారు బాధితులు. అయితే ఇప్పుడు చూడొచ్చు, మన దిల్సుఖ్నగర్లోని A1 టీ స్టాల్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఉదయం నుంచి ఇక్కడ ఈ తీర్పు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలంతా చెప్పండి, మీరు ఎలా ఫీల్? डिफेंस के लॉयर ने कहा था सुप्रीम कोर्ट ने कि ये रेयरेस्ट ऑफ रेयर है, क्या इस तरह का कोई आर्गुमेंट हुआ था?